అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి కొత్త తెలుగు సినిమా మొన్న శుక్రవారం ఏప్రిల్ 18న థియేటర్స్లో రిలీజ్ అయింది. హీరో వచ్చేసి మన నందమూరి కళ్యాణ్ రామ్, ప్లస్ మెయిన్ అట్రాక్షన్ ఈ సినిమాకి వచ్చేసి మన లేడీ సూపర్ స్టార్ విజయశాంతి. అంటే ఈ సినిమా ట్రైలర్ వచ్చినప్పటి నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్లో జూనియర్ ఎన్టీఆర్ వచ్చాడు, అందరూ క్లైమాక్స్ గురించి మాట్లాడారు. సో చూడాలి. ట్రైలర్ చూసినప్పుడు నాకు పెద్దగా అనిపించలేదు, రెగ్యులర్ సినిమాలాగా అనిపించింది, రొటీన్ కమర్షియల్ సినిమాలాగా. బట్ క్లైమాక్స్ అని నిన్న సక్సెస్ సెలబ్రేషన్స్లో కూడా అదే చెప్తున్నారు. సో ఈరోజు ఆదివారం చూశాను నేను సినిమా చూస్తే స్టార్టింగ్లో మనకు ఓపెనింగే 2007 అని పెట్టి విజయశాంతిది మంచి యాక్షన్ ఎపిసోడ్ పెట్టుకున్నారు. బాగుంది యాక్షన్ ఎపిసోడ్. ఆ తర్వాత వెంటనే మనకు విలన్ వచ్చేసి మన సల్మాన్ ఖాన్ రెండో తమ్ముడు సోహెల్ ఖాన్ ఏదో ఖాన్ ఉంది అతని పేరు. అతనిది ఒక ఇంట్రడక్షన్ ఫైట్ పెట్టుకున్నారు బాంబేలో జరిగినట్టు. ఆ 2 ఫైట్ల తర్వాత 20 ఏళ్ళ తర్వాత అని ఇప్పుడు ప్రజెంట్ అని చూపించారు. నాకు అక్కడే డౌట్ వచ్చింది, 2007 అని చెప్పి 20 ఏళ్ళు అంటే 2027 అవుతుంది. ఆ లెక్క మిస్ అయ్యారు వాళ్ళు. సరే అది పక్కన పెట్టేస్తే మన కళ్యాణ్ రామ్ది ఇంట్రో ఫైట్ పెట్టుకున్నారు. సో వరుసగా 3 ఫైట్లు. ఆ తర్వాత మనకు ఒక పాట పెట్టుకున్నారు హీరోయిన్ సాయి మంజరేకర్తో. ఆ అమ్మాయి పాపం ఆ పాటకే పరిమితమైంది, 2-3 సీన్లు ఉన్నాయి. ఒక పాట నాయాల్ది అనే పాట, ఒక అరగంట సినిమా అక్కడికే అయిపోయింది. కేవలం ఇంట్రడక్షన్ ఫైట్లకే అరగంట అయిపోయింది. బట్ ఫైట్లు 3 బాగున్నాయి, బాగా డిజైన్ చేసుకున్నారు. అప్పటికి మనకు క్లారిటీ వస్తుంది, ఓకే విజయశాంతి అండ్ మన కళ్యాణ్ రామ్ మనకు తెలుసు తల్లి కొడుకులుగా చేస్తున్నారని. బట్ వాళ్ళిద్దరికి మాటలు లేవు, ఒకరికొకరు ఏమంటారు ఆపోజిట్లుగా ఉన్నారు అనేది అర్థమైంది. సో ఏం జరిగింది అనేది మనకు తెలియాలి. ఆ తర్వాత మనకు శ్రీకాంత్ క్యారెక్టర్ని పెట్టుకున్నారు, మన హీరో శ్రీకాంత్ని. అతనిది మొదట్లో చూసి ఏంటబ్బా ఎందుకు ఒప్పుకున్నాడు అనుకున్నాను, కానీ సెకండ్ హాఫ్లో ట్విస్ట్ పెట్టుకున్నారు అతని క్యారెక్టర్కి. సో ఆ తర్వాత మిగతా అరగంట అంటే గంట 5 నిమిషాలు ఉంది ఫస్ట్ హాఫ్. ఇక మిగతా అరగంటలో మనకు ఏమంటారు ఈ శ్రీకాంత్ క్యారెక్టర్ విజయశాంతిని అడగడము, అంటే ఎందుకు మీ ఇద్దరు ఇలా ఉన్నారు అంటే తను ఫ్లాష్ బ్యాక్ చెప్తుంది అనమాట. సో అరగంట సేపు ఫ్లాష్ బ్యాక్ అయిపోయింది, ఎందుకు వాళ్ళిద్దరి మధ్యన దూరం పెరిగింది అనేది ఒక ఫ్లాష్ బ్యాక్ లాంటిది పెట్టుకున్నారు. సో పర్లేదు, బాగానే ఉంది. ఒక గంట ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్కి వచ్చేసరికి హీరోకి విలన్కి మధ్యన కన్ఫ్రంటేషన్ సీన్స్ ఉన్నాయి. అంటే హీరో విలన్కి మధ్యన ఇంకా తేలాలి, ఒక లెక్క తేలాలన్నమాట. సో పర్లేదు, ఒక పాట పెట్టుకున్నారు అండ్ 3-4 ఫైట్లు ఉన్నాయి. ఓకే పర్లేదు, రొటీన్గా ఉన్నా కానీ పర్లేదు అనిపించింది. ఇక సెకండ్ హాఫ్కి వచ్చేసరికి సెకండ్ హాఫ్ కొద్దిగా లెంతీగా ఉంది, గంట 15 నిమిషాలు ఉంది. మొత్తం సినిమా 2 గంటల 20 నిమిషాలు అయితే. ఇక సెకండ్ హాఫ్లో మళ్ళీ అంటే ఇప్పుడు హీరో అంటే మన కళ్యాణ్ రామ్కి విజయశాంతికి దూరం జరిగింది, ఒక ఫ్లాష్ బ్యాక్ చెప్పారు కదా ఫస్ట్ హాఫ్ విజయశాంతి సైడ్ నుంచి. ఇప్పుడు అసలు కళ్యాణ్ రామ్ సైడ్ నుంచి ఇంకో ఫ్లాష్ బ్యాక్, అది చాలా లెంతీగా ఉంది. ఇక్కడ మనకు పెళ్ళి హీరో పృథ్వీ క్యారెక్టర్ ఫుల్ లెంత్ ఉంది, అతనిది సినిమా అంతా ఉన్నాడు. సో అక్కడి నుంచి ఇంకా మామూలుగా వైజాగ్లో ఒక ఏరియా, దాన్ని విలన్స్ ఆక్యుపై చేయడము, ఆ విలన్స్కి హీరో తిరగబడ్డము, వాళ్ళని కాపాడడం, ఇవన్నీ ఇంకా రొట్ట అనిపించింది. ఇంకా ఇప్పటికీ ఇంకా చాలా సినిమాలు చూసిందే ఈ ఎపిసోడ్స్. కొంచెం ఇది మన ఛత్రపతి లాగా, కొంచెం రీసెంట్గా వచ్చిన సలార్ లాగా అలా అనిపించింది. అబ్బా ఇంకా కాదులేరా బాబు అనుకుంటున్నాను నేను, ఏందబ్బా ఇలా ఉంది అనుకున్నా. ఒక అరగంట పాటు అయింది. ఆ తర్వాత ఆ ఫ్లాష్ బ్యాక్ అయిపోయాక ఇక మనకు ప్రీ క్లైమాక్స్ పెట్టుకున్నారు. అది క్లైమాక్స్ ఫైట్ అయితే అరగంట సేపు పెట్టుకున్నారు. సో అరగంట సేపు మనకు క్లైమాక్స్ ఫైట్ నడిచింది. అంటే ఇంకా లాజిక్లకు దూరంగా వెళ్ళింది సినిమా. ఇంకా ఏమంటారు, ఇంకా అప్పటికే సహనం పోయింది నాకు సెకండ్ హాఫ్లో, ఎస్పెషల్లీ ఆ వైజాగ్ ఫ్లాష్ బ్యాక్ చూశాక. రొటీన్లో పరమ రొటీన్ అనిపించింది. మరి ఎందుకు ఒప్పుకున్నారు ఏమో, ఈ సినిమాని ఎందుకు ఇంత ఖర్చు పెట్టి తీశారు, విజయశాంతి ఎందుకు ఒప్పుకోరింది, కళ్యాణ్ రామ్ ఎందుకు ఒప్పుకున్నాడు, కొత్త రైటరు ప్రదీప్ చిల్కూరి ఏముందని ఒప్పుకున్నారు ఈ సినిమాలో, రొటీన్ సినిమానే కదా అనిపించింది నాకు. ఏమంటే యాక్షన్ కూడా డిజైన్ చేసుకున్నారు బాగా అనిపించింది. కానీ ఇక లాస్ట్ అరగంట క్లైమాక్స్ అప్పుడు గుర్తొచ్చింది. లాస్ట్ అరగంట బాగుందని జూనియర్ ఎన్టీఆర్ చెప్పాడు, కళ్యాణ్ రాము అండ్ విజయశాంతి అందరూ చెప్పారు కదా, దానివల్లే సినిమా కథను ఒప్పుకున్నారు కదా అనేసి వెయిట్ చేస్తూ ఉన్నా. 2 గంటల సినిమా అయిపోయింది, ఇంకా మిగిలింది ఒక 20 నిమిషాలే. ఇంకా ఎప్పుడు వస్తుందిరా బాబు ఆ ఎదురు చూస్తున్నది సన్నివేశం అనుకుంటే అప్పుడు వచ్చింది. అంటే ఇంకొక 5 నిమిషాల్లో సినిమా అయిపోతుంది అనగా అప్పుడు వచ్చింది. అది మాత్రం నిజంగా వాళ్ళు చెప్పినట్టే షాక్ అయితే అయ్యా నేను యాక్చువల్గా వాళ్ళు ముందు నుంచి చెప్తున్న దాన్ని బట్టి ఏదో సాడ్ ఎండింగ్ ఉంటుందిలే అనుకున్నాను, తల్లి కోసం కొడుకు చనిపోవడం ఇలాంటిది ఉంటుందిలే ట్రైలర్లో చూసి అలాగే అనుకున్నాను నేను. బట్ అలా పెట్టకుండా ఇంకొక షాక్ వాల్యూ పెట్టారు. నిజంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, ఇంతవరకు ఎక్కడ చూడలేదు. వాళ్ళు చెప్పినట్టే ఆ ఎపిసోడ్ అంటే ఒక 2 నిమిషాల పాటే ఉంటుంది అది క్లైమాక్స్లో.
అది మాత్రం నిజంగా కొత్తగా ఉంది. ప్లస్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, మీరు ఏమీ అనుకుని వెళ్ళినా కానీ అది మనకు ఎవరు గెస్ట్ చేయలేరు. అదొక్కడే షాక్ వాల్యూ ఇచ్చింది నాకైతే. అబ్బో బాగానే అనుకున్నారు, బాగానే తీశారు, బాగానే ఎగ్జిక్యూట్ చేశారు అనిపించింది నాకు అది. సో అది ఈ మన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. సో నాకు తెలిసి ఆ ఒక్క సీన్ చెప్పి ఒప్పించింటాడు ఇప్పుడు డైరెక్టర్ హీరోని కానీ విజయశాంతికి ఏం లేదులే, బట్ హీరోని అందుకు తీశారనిపించింది నాకు. సో మిగతా సినిమా అంతా రొటీన్గా ఉంది, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ అయితే చూడలేము. ఇక ఫస్ట్ హాఫ్ అన్న ఓ రకము. సో నా రేటింగ్ వచ్చి 2/5 ఓకే అంటాను, ఎక్సెప్ట్ ఫర్ ద షాకింగ్ వాల్యూ లాస్ట్ క్లైమాక్స్లో ఇచ్చిన అదొక్కటి తప్ప. మిగతా సినిమా అంతా రొటీన్గానే ఉంది. ఏమంటే యాక్షన్ మన విజయశాంతి కర్తవ్యంలో చూసిన విజయశాంతి మాదిరే కనపడింది నాకు ఈ సినిమాలో. ఆ ఫస్ట్ యాక్షన్ ఎపిసోడ్లో ఆమె బాడీ కానీ అంటే అప్పట్లో ఎలా ఉంది ఇప్పుడు అలాగే ఉంది, ఏం మారలేదు. యాక్షన్ కూడా బాగా చేసింది. ఇక కళ్యాణ్ రామ్ మామూలే, ఇక విలన్గా అంతా ఓకేనే కానీ రొటీన్ రెగ్యులర్. ఏమంటే డ్యూయెట్లు పెట్టుకోలేదు సినిమాలో, బతికిచ్చారు. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అజనీష్ లోకనాథ్ మామూలుగా కాంతారా లాంటి సినిమాలకు ఇస్తాడు. నిన్ననే ఓదేల 2 చూశాను, దాంట్లో నాకు నచ్చలేదు. కానీ ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సెట్ అయింది అజనీష్ లోకనాథ్. సో ఓకే అంటాను, నా రేటింగ్ 2/5. ఇక నేను చూశాను, నేనైతే ఫ్యామిలీకి అయితే చూపాను, ఫ్రెండ్స్ కూడా రికమెండ్ చేయను. ఎవరైనా అడిగితే చూడొచ్చా అంటే వద్దనే చెప్తాను. ఓటీటీలో వచ్చినా కానీ వేస్ట్ అనే చెప్తాను. ఏమంటే ఆ క్లైమాక్స్ అదేదో కొత్తగా ఉంది కదా, దానికోసం ఒక 2 నిమిషాల సీన్ కోసం 2 గంటలు టార్చర్ అనుభవిస్తాము అంటే ఇక మీ ఇష్టం. నా రేటింగ్ వచ్చి 2/5. అంటే నిన్న విజయశాంతి సక్సెస్ సెలబ్రేషన్స్లో రివ్యూవర్స్ పైన విరుచుకుపడింది, సినిమాని చంపేస్తున్నారు అది ఇది అని చాలా దారుణంగా మాట్లాడింది. మరి అంతగా హర్టింగ్గా ఏమనిపించిందో తెలియదు కానీ, బట్ నిజానికైతే సినిమా రెగ్యులర్ రొటీన్ కమర్షియల్ సినిమానే, దాంట్లో డౌటే లేదు. ఎవరు ఏమన్నా అనుకున్నా. ఏమంటే క్లైమాక్స్ ఒకటి కొత్తగా ఉంది, అదొక్కటే సినిమాలో సేవింగ్ ఫ్యాక్టర్. అది మన కళ్యాణ్ రామ్కి నాకు నచ్చిన సినిమాలు కాదు, కళ్యాణ్ రామ్కి హిట్లు 3 ఆయన కెరియర్లో. ఒకటి అతనొక్కడే, 2 పటాసు, 3 బింబిసారా కమర్షియల్గా హిట్ అయిన. ఈ 3 నాకు పటాసు చాలా ఇష్టం. ఎన్నిసార్లైనా చూస్తాను ఆ సినిమాని, ఎన్నిసార్లు చూసింటాను టీవీలో. ఇప్పుడు చూసినా బోర్ కొట్టదు నాకు, అంత బాగుంటుంది ఆ సినిమా. ఇక మళ్ళీ అలాంటి హిట్ ఎప్పుడు వస్తుందో తెలీదు, బట్ ఈ సినిమా కమర్షియల్గా ఆడుతుందో లేదో తెలియదు. కానీ సినిమా అయితే రెగ్యులర్ రొట్ట కమర్షియల్ సినిమా, ఎక్సెప్ట్ ఫర్ ద క్లైమాక్స్. ఆ షాక్ వాల్యూ బాగుంది, ఎవరు గెస్ట్ చేయలేరు. దానికోసం చూస్తా అంటే ఇక మీ ఇష్టం. ఓకే, బాయ్.